ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్పి రంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. నిన్న తెలుగు దినపత్రిక ఈనాడు పత్రికాధిపతి, సంపాదకుడు, పద్మవిభూషణ్ గ్రహీత మన తెలుగు బిడ్డ అయినటువంటి శ్రీ రామోజీరావు గారు పరంపదించినట్టు వార్త మనల్ని కలిచివేసింది. ఆయన 1974లో ఈనాడుని విశాఖపట్నంలో స్థాపించారు. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నది. అటువంటి సమయంలో వారు మరణ వార్త మనల్ని దిగ్భ్రాంతిని గురిచేసింది. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్లో శ్రీ రామోజీరావు గారు పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియాకి, చిత్ర పరిశ్రమకి వారు చేసిన సేవల్ని ఓసారి జ్ఞప్తి చేసుకుందాం. చాలామంది పాత్రికేయులు వారి దగ్గర పనిచేసిన వారు, ఈనాడులో పనిచేసిన వారు, తర్వాత మిగిలిన రంగాల్లో పనిచేసిన వారందరూ కూడా వారి గురించి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో బాగా వారి గురించి వారితో వారి కొన్ని అనుభవాలు, వారి మంచి చర్యలని అని చెప్పడం జరిగింది. ఒక పాఠకునిగా నేను నా యొక్క ఎక్స్పీరియన్సెస్ ఈనాడు పేపర్తో నా ఎక్స్పీరియన్స్కు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను విశాఖ వాసినండి. విశాఖపట్నంలో మేము చదువుకుంటున్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కావాలంటే మేము రైల్వే స్టేషన్కి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు వెళ్తే అక్కడ మెడ్రాస్ నుండి హౌరా వెళ్ళే జనతా ఎక్స్ప్రెస్కి విజయవాడ నుండి ఈ ఆంధ్రప్రభ పత్రిక, జ్యోతి వచ్చేవి. అక్కడికి వెళ్ళి మేము గాబరాగా అక్కడ మా రిజల్ట్స్ చూసుకునే వాళ్ళము. అటువంటి మాకు మళ్ళా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా అలాగా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రిజల్ట్స్ గురించి పరిగెత్తవలసిన అవసరం లేకుండా 1974లో విశాఖపట్నం నుండి ఈనాడు ప్రచురించడము, పబ్లిష్ అవ్వడం జరిగిందండి. భారతీయ పత్రికా రంగ చిత్రపటంలో విశాఖపట్నానికి ఒక స్థానం కల్పించిన వ్యక్తి రామోజీరావు గారు. రెండవది, ఈనాడు వచ్చిన తర్వాత ఈనాడికి మిగిలిన పత్రికలకి, అంతకుముందున్న పత్రిక ఈనాడికి కొంత తేడా వచ్చిందండి. ఈనాడు కొంత నూతన ఒరవడిని తీసుకొచ్చింది. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తర్వాత వ్యవహారిక భాషను ఉపయోగించి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆ తెలుగులో చక్కటి భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా ఆ యొక్క పత్రిక, ఆ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా ఉండేవి. నాకేమనిపిస్తుందంటే తెలుగు మన ఈనాడుకినో హిందూకి కంపేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఈనాడు ఈజ్ ది తెలుగు వెర్షన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ను అనుకుంటుంటానండి. ఎందుకంటే స్టాండర్డ్స్లో కానీ, క్వాలిటీలో కానీ, రిలయబిలిటీ ఆర్ క్రెడిబిలిటీలో కానీ, ఇన్నోవేషన్ టెక్నాలజీ కానీ, లాంగ్వేజ్లో కానీ, ఎడిటోరియల్స్లో కానీ, లేకపోతే ఐడియాలజీలో కానీ ఇద్దరికీ చాలా భావసారూప్యత ఉందని నాకు అనిపిస్తున్నది. మనం చెప్తూ ఉంటాము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం హిందూ పేపర్ చదవండి మీకు ఇంగ్లీష్ వస్తుందని, అలాగే తెలుగు భాష కావాలంటే ఈనాడు చదవండి తెలుగు భాష వస్తుందని మనం అంటూ ఉంటాం అన్నమాట. తర్వాత వీళ్ళ సంపాదకీయాలు కూడా చాలా బాగుంటుంది. మంచి తెలుగు, చక్కటి తెలుగు వాళ్ళ సంపాదకీయాలు రాసేవారు. అలాగే హెడ్లైన్స్ కూడా చాలా మంచి హెడ్లైన్స్ పెట్టేవారండి. నేను 1977లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చింది ఇందిరాగాంధీ గారి పదవి నుండి దిగిపోతున్నప్పుడు అప్పుడు ఒక ఫ్రంట్ పేజ్లో హెడ్లైన్స్లో ఒక క్యాప్షన్ పెట్టారండి. అలాగే ఒక పెద్ద బిల్డింగ్ నుండి ఇందిరాగాంధీ గారు మెట్లు దిగుతున్నట్టుగా ఒక ఫోటో పక్కన వేశారండి. దాని హెడ్లైన్స్ ఏంటి పెట్టారంటే మెట్లు దిగుతూ అధికారపీఠం మెట్లు దిగుతున్న ఇందిరా అని చాలా చక్కటి క్యాప్షన్. అప్పుడు చాలా బాగా అందరికి నచ్చింది. అధికారం మెట్లు దిగుతున్న ఇందిరా అన్నటువంటిది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే అప్పుడు చాలా కొత్తగా అనిపించింది మాకు అందరికీ. చాలా బాగుంది క్యాప్షన్ అందరం అనుకోవటము జరిగింది. తర్వాత వారు మళ్ళా అన్నదాత, తర్వాత విపుల, చతుర ఈ మూడింటిని కూడా వారి పబ్లికేషన్ వచ్చిన విశాఖ పబ్లికేషన్స్ అనుకుంటాను. అన్నదాత నేను ఎక్కువ చదవలేదు కానీ చతుర, విపుల బాగా చదివానండి. చతుర ఒక తెలుగు నవల్ అండి, స్మాల్ నవల్, మరి ఫుల్ పెద్ద నవల్ కాదు, ఒక చిన్న నవల. అందులో మంచి కథలు అందులో ఉండేవండి. తర్వాత విపుల మన భారతదేశంలో వివిధ భాషల్లో ప్రచురించినటువంటి మంచి కథల్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి విపుల్లో ప్రచురించేవారని 10 నుండి 15 కథలు ఉండేవి. తక్కువ రేట్లో ఉండేవి, చాలా బాగుండేవండి. తర్వాత ఈనాడు వచ్చిన తర్వాత మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఏర్పరిచి ఉదయం 6 గంటలకల్లా మనకి
తెలుగు పేపర్ మన ఇంటి ముందు ఉండేదండి. అది కూడా వారు తీసుకొచ్చినటువంటి మారిపోయిన అంతకుముందు పేపర్లకి ఈనాటికి తేడా అండి. తర్వాత ఈటీవీ తీసుకొచ్చారంటే అంతకుముందు మేము 1970s అండ్ 80sలో ఈ యొక్క వీడియోస్ మన దూరదర్శన్ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఇంగ్లీష్ ఇంకా ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళ ఇంగ్లీష్ న్యూస్ వినటానికి చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు వినేవాళ్ళండి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈనాడులో ఈటీవీలో 9 గంటల న్యూస్కి చాలామంది 9 గంటల న్యూస్ మిస్ అవ్వరు. ఎలాగైనా ఈనాడు ఈటీవీ 9 గంటల న్యూస్ మనం వినాలని తాపత్రయపడుతుంటారు. నేనైతే 9 గంటల నుండి 10:30 వరకు వరుసన పాడతా తీగ, డి, అప్పుడప్పుడు జబర్దస్త్ ఇలాంటివన్నీ ప్రోగ్రాములు చూస్తుంటాను. ఫ్యామిలీ మొత్తం కూడా చూస్తుంటారండి. తర్వాత ఎన్టీ రామారావు గారి పదవిలోకి రావడానికి కూడా 1983, 85, 94లో పదవిలోకి రావడానికి కూడా రామోజీరావు గారి ఒక ప్రముఖ పాత్ర వహించారని మనకందరికీ తెలిసిందేనండి. తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్ ఒకటి పెట్టారండి. అక్కడ నుండి ఎంతోమంది ఔత్సాహిక పాత్రికేయుల్ని తయారు చేశారు. అలాగే ఈటీవీలో ఉన్న ప్రోగ్రాములు అంటే పాడతా తీయగా నుండి ఔత్సాహిక గాయకులకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద గాయకులుగా వాళ్ళు ప్రసిద్ధి చెందుతున్నారండి. అలాగే డి నుండి మంచి డ్యాన్సర్స్ వచ్చారు. అలాగే జబర్దస్త్ నుండి మనకి మంచి హాస్య నటులు మనకు వచ్చారండి. తర్వాత మన ఈనాడు వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడు అండి అక్కడ వరదలో చిక్కుకున్న ప్రజలకి తాగునీరు, ఆహారం ప్యాకెట్లు వారు అప్పుడు అందించారండి. ఈ యొక్క తర్వాత ఈనాడు వచ్చిన తర్వాతనే మన తెలుగు ప్రజల్లో పత్రికా పఠనం పెరిగిందని కూడా మనం చెప్పవచ్చండి. అంతమంది కన్నా ఇప్పుడు పత్రికలు చదవడం ఎక్కువ మంది మొదలుపెట్టారు. లిటరసీ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు. తర్వాత మన ఇంట్లో ఒక పార్ట్ అయిపోయిందండి. మన తెలుగులో అంటుంటాం కదా, ఏంటి తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, చదివితే ఈనాడు చదవాలి అన్న లెవెల్లో ప్రతి ఇంట్లో కూడా ఈనాడు వచ్చేదండి. ఈనాడికి మొన్నటిదాకా పోటీ లేదు. తర్వాత సాక్షి వచ్చి కొద్దిగా పోటీ ఇస్తున్నది. కానీ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రామోజీరావు గారి యొక్క అంకుటిత దీక్ష, కఠోర పరిశ్రమ, తర్వాత వారి యొక్క ఆర్గనైజేషన్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ రెండిటిని ఈ 4 క్వాలిటీసు మనకందరికీ స్ఫూర్తిదాయకం అండి. తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.